హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. మీరు కన్నా నా పాస్ట్ వీడియోస్ చూసినట్లయితే ఐ ఆల్రెడీ పోస్టెడ్ వెడ్డింగ్ సిరీస్ అంటిల్ 3 వరకు, అండ్ దిస్ గోనా బీ ద 4th వ్లాగ్ అండి. సో వెడ్డింగ్ సిరీస్ 4th వ్లాగ్. సో పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయండి. వీఆర్ లైక్ సో ఎక్సైటెడ్. ఫస్ట్ మనం పూజ చేయాలి కదా రావి చెట్టుకి అండ్ వేప చెట్టుకి, అదే చేస్తున్నాము. అవి చేసిన తర్వాతే మన పెళ్లి పనులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో నేను శ్రేష్ఠ పాప ఇద్దరం కలిసి పూజ చేసేసి మనము రావి చెట్టుది ఒక వుడ్ది తీసుకుంటాం అన్నమాట. అది మనం కార్పెంటర్కి పంపించాలి. అది మనకి పెళ్లి మంటపంలో యూస్ అవుతుంది. అది కూడా నేను నా నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను ఎక్కడ యూస్ అవుతుంది అనేది. బట్ ప్రస్తుతానికైతే మనం ఇక్కడ రావి చెట్టుకి వేప చెట్టుకి పూజ చేస్తున్నాము. అమ్మవారిని ఫస్ట్ బ్లెస్సింగ్ తీసుకొని మనం పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ అమ్మవారి రూపంలో వేప చెట్టుకి పూజ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంటి ఎంతమందికి ట్రెడిషనల్ తెలియదు కానీ బట్ మాకైతే చాలా ట్రెడిషన్ అండి. ఫస్ట్ మేము పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు ఇలా పూజ చేస్తాము చెట్టుకి. అండ్ నాకైతే సో పర్సనల్లీ ఐ వాజ్ లైక్ సో బ్లెస్డ్ అనిపించింది. ఎందుకంటే కంప్లీట్ నా ఫ్యామిలీలో నేను ఇంత దగ్గరగా ఉండి నేను పెళ్ళి చేసింది అంటూ ఐ నెవర్ హ్యాడ్ అండి. నెవర్ హ్యాడ్ అనమాట. బట్ ఇప్పుడు నా ఓన్ బ్రదర్కి ఇలా చేసుకోవడం అనేది ఐ ఫెల్ట్ లైక్ సో బ్లెస్డ్. ఇది ఇట్స్ లైక్ మోర్ హ్యాపీనెస్. అందులోనూ శ్రేష్ఠ పాపతో కలిసి చేయడం అనేది ఇట్స్ లైక్ బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడైతే మనము పొట్టు దీపం అన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ టెంకాయ కూడా కొట్టాలన్నమాట. సో టెంకాయ కొట్టిన తర్వాత మనము రావి చెట్టుకి ఒక్కసారి ప్రే చేసుకొని అక్కడ ఉన్న ఒక చిన్న సైడ్లో ఒక చిన్న వుడ్ అనేది తీసుకుంటామండి. ఆ వుడ్ మనకి పెళ్లి మంటపం మీద అవసరం పడుతుంది. సో ఇక్కడ అదే చేస్తున్నాం అనమాట. జనరల్లీ ఆ చిన్న వుడ్ కోసం ఇది మనము కార్పెంటర్కి పంపిస్తే కార్పెంటర్ వాళ్ళు మంచిగా నీకు పాలిష్ చేసి మనకి ఇస్తారు. అండ్ దెన్ వన్స్ పూజ అయిన తర్వాత ఇక్కడ చూసారా ఇంటి దగ్గర పెళ్లి పనులు అనేవి స్టార్ట్ అయిపోయాయండి. అండ్ పెళ్లి పనులు మాకే ఈవెంట్ ఆర్గనైజింగ్ ఉంది కాబట్టి మేమే సొంతంగా చేసుకుంటున్నాము. అండ్ చాలామంది ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారనమాట. వీఆర్ సో 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 గ్లాడ్ అండి ఇలా ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం అనేది. ఐ ఫెల్ట్ లైక్ సో హ్యాపీ. అందులోనూ కొంచెం తెలిసిన వాళ్ళు అంటారు కదా, మ్యారేజెస్కి నలుగురు ఒక చెయ్యి వేసి పెళ్ళి చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు అంటారు కదా. సో అలా అన్నమాట ఈ పెళ్ళి జరిగింది. సో మొత్తానికైతే మామిడి ఆకులు తోరణాలు అన్నీ కట్టడానికి అన్నీ తీసుకొచ్చేసి కడుతున్నారండి ఇక్కడ అన్ని చోట్లకి. అండ్ చూసారా కొబ్బరి ఆకులు అన్నీ అన్నమాట. నాన్న కూడా చాలా అంటే చాలా బిజీ అయిపోయాడు. సో పెళ్ళి పనులు అంటే అంత ఈజీ కాదు కదా. అందరూ చేయి వేస్తేనే ఆ పెళ్ళి అనేది సంతోషంగా జరుగుతుంది. సో అలా అని అందరం చెరొక పని తీసుకున్నాము ఈ పెళ్ళిలో మేము. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కొబ్బరి మట్టలు అండ్ దెన్ పసుపు కొమ్మలు కొన్ని క్యాండీ, మనకి చిన్నప్పుడు క్యాండీస్ అన్నీ ఉండేవి, అవి కూడా మనము పప్పర్మెంట్లు అని అంటాము బేసిక్గా అయితే వాటిని. ఇవన్నీ మనం సాంగ్యం కింద అమ్మాయి వాళ్ళకి పంపించాలన్నమాట. అప్పుడు అమ్మాయి పెళ్ళి కూతురుగా రెడీ అయ్యి మన ఇంటికి వస్తుంది. సో అదే ఇక్కడ మేము చేస్తున్నాము, అన్నీ మిక్సప్ చేస్తున్నాం అనమాట. అండ్ దెన్ మేము ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను ఆల్రెడీ నా ముందు సిరీస్లో నేను చూపించాను ఏం తీసుకొచ్చాను అనేది. అవన్నీ కూడా ఇక్కడ మేము ఒక్కొక్కటి
ఒక్కొక్కటి ప్యాక్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ 2 డేస్లో పెళ్ళి ఉందనగా మేము ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. లక్కీగా అందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరం కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ చేసాము. ఇంకా ఆ రోజు ఈవినింగే కొంచెం మంచి ముహూర్తం ఉండే అన్నమాట. సో అందుకనేసి ఇంకా అమ్మ కొంచెం దేవుడి దగ్గర పూజ చేసుకొని కలశం పెట్టుకొని పెళ్లి పనులు స్టార్ట్ చేసేసారు. సో అండ్ మేము కూడా ఒక పక్క రెడీ అవుతున్నాము, మెహందీ ఉంది. సో అందుకనేసి సో ఇక్కడ పిన్ని వాళ్ళు వచ్చారు, అందరు కలిసి మంచిగా పూజ చేసేసి మేము తమ్ముడికి కొంచెం సాంగ్యంలాగా చేసామన్నమాట. అండ్ నేను చెప్పాను కదా అండి, వుడ్ తీసుకున్న తర్వాత చెట్టు నుంచి కార్పెంటర్ ఎలా చేస్తారో అలా పసుపు ఉంది పూసారు కదా, అలా ఉంటుందన్నమాట. అవి మనం పెళ్లి పీటల మీద యూజ్ చేస్తాము. సో ఇలా 2 కట్టెల్లాగా వస్తాయి. వాటికి కూడా మనం పసుపు పెట్టి కుంకుమ పెట్టి వాటిని కూడా మనం పూజలో పెట్టుకోవాలి. సో ఇలా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయ్యాయండి. నెక్స్ట్ సాంగ్యం తమ్ముడికి ఎలా చేశారు అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. స్టే ట్యూన్ అండి. ఇఫ్ యు ఆర్ నాట్ యet subscribed to Shrestha Vlogs, subscribe and support us. See you soon in my another vlog అండి. స్టే ట్యూన్. బాయ్.